హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. మనము ఈరోజు శతకాలు 3వ తరగతి నుండి 10వ తరగతి ఉన్న శతకాలన్నిటినీ ఈజీగా ఎలా నేర్చుకోవాలి. మీరు ఒకసారి వీడియో మొత్తం వినండి. ఈ వీడియో అయిపోయేలోపున ఖచ్చితంగా అయితే మీరు ఈజీగా నేర్చుకుంటారు. పూచి నాది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఈ వీడియో నేను చెప్పే ట్రిక్స్ని ఒక 2-3 సార్లు అయినా వినండి. వింటే అసలు మీరు బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఇంకొకటండి, ఈ శతకాల నుంచి టెట్, డిఎస్సిలో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవి మాత్రం. నేను శతకాలు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని బుక్స్ వెతికి అన్నీ ఒక దగ్గర రాసి వాటిని షార్ట్లో ఎలా చేసి చదవాలి అని చెప్పేసి తెలుసుకొని చేసి రాసుకొని మీకు నేను చెప్తున్నాను. నేను కూడా ఈ షార్ట్ ట్రిక్స్నే ఫాలో అయ్యాను. మీరు కూడా ఫాలో అండి. అక్కడికి పోగానే గుర్తొస్తుందా ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా అయితే పోగానే మనకి గుర్తొస్తుంది. ఈ చూసి మాత్రం వీడియోని వదిలేయకండి. ఎందుకంటే మళ్ళా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. చూసి వదిలేసామనుకోండి, అక్కడికి వెళ్ళాక ఒకసారి విని వదిలేసామనుకోండి, అక్కడికి వెళ్ళాక మనకి అంత ఈజీగా రాదు. ఓ 2-3 సార్లు వినో లేకపోతే రాసుకోనో మీరు 2-3 సార్లు చదివారనుకోండి, ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళాక మనకి ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్ వెంటనే గుర్తుకు వస్తుంది. ఆప్షన్స్ చూడగానే మనకి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్లోనున్న ప్రతి ఒక్క కవుల గురించి అయితే నేను రాశాను, అన్నీ వెతికాను. ఇలా నేను శ్రమ పడుతున్నందుకైనా, అన్ని బుక్స్ వెతికి నేను రాస్తున్నందుకైనా, ఇలా రాసినందుకైనా ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. శతకాలు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు. ఫస్ట్ మొదటగా 3వ తరగతి శతకము వేమన శతకం. వేమన అంటే ఇక్కడ వేమన అని గుర్తుంచుకోండి. 4వ తరగతికి వచ్చేసరికి సుమతి బద్దెన. సుమతికి అంట సుమతి శతకము బద్దెన. సుమకి ఏమిష్టము? బన్నిష్టం అంట. సుమకు ఏమిష్టము? బన్నిష్టం. అదే మన యాంకర్ సుమ గారు ఉన్నారు కదా, అవంటే ఎప్పుడు చూసినా బన్నే తింటుందంట. సుమకి ఏమిష్టము? బన్నిష్టం. సుమ అంటే మన యాంకర్ సుమకి బన్ అంటే చాలా చాలా ఇష్టం అంట. నెక్స్ట్ వచ్చేసి 5వ తరగతిలో ఎవరెవరు ఉన్నారు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. వీళ్ళని ఏమంటారు అంటే కవిత్రయము అని అంటారు. వీళ్ళ ముగ్గురిని కవిత్రయము అంటారు. నన్నయ్య గురించి పద్యాలు మాత్రమే ఉన్నాయండి, ఈ ముగ్గురు గురించి. ఒకవేళ ఈ పద్యాలు ఇచ్చి ఎలా గుర్తుంచుకోవాలి అని అడిగినట్లయితే మీరు ఇలా కూడా గుర్తుంచుకోండి ఈజీగా. సో నన్నయ్య ఏమంటున్నాడంటే, అలిగిన నలగక ఎగ్గులు మలుమారు శబదములు అన్నాడు. శబదం చేశాడంట. ఏమని? నన్నయ్య అలగను అని శబదం చేశాడు. నన్నయ్య శబదం చేశాడు. ఏమని? అలగను అని శబదం చేశాడు. అలగను అని శబదం చేసింది ఎవరు అంటే నన్నయ్య. నెక్స్ట్ తిక్కన్న ఏమంటున్నానంటే, దినమున విద్యయు వంశంబు తనువున విరిగిన ఎలకులు అని. అంటే దినమున విద్యయు వంశంబు తనువున విరిగిన ఎలకులు అంటే విద్య విరిగింది అంట. విద్య నేర్చుకుంటుంటే విరిగింది అని చెప్తున్నాడు. విద్య విరిగింది అని గుర్తుంచుకోండి. ఎవరు? తిక్కన్న అన్నాడు. తిక్కన్న విద్య విరిగిన అని గుర్తుంచుకోండి. ఎర్రన ఏమన్నాడు? పాములకెల్ల నెక్కుడు పాతకములు శరణములు ఇచ్చేవి వచ్చిన భీకరంబులు అంటాడు. పాము కనిపిస్తానంటే ఎర్రన్న ఏం చేశాడు? శరణం వేడుకున్నాడంట. నన్ను కర్బకు అని చెప్పేసి శరణం వేడుకున్నాడు. ఎవరు? ఎర్రన్న. ఎలా అన్న గుర్తుంచండి. ఎర్రగా ఉన్న పాము కనిపించగానే శరణం వేడుకున్నాడు, నన్ను కర్వకు అని చెప్పేసి శరణం వేడుకున్నాడు. మరొక మారు నన్నయ్య ఏమన్నాడు? అలిగి శబదం చేశాడు. ఏమని? ఎప్పటికీ అలగను అని నన్నయ్య శబదం చేశాడు. ఎప్పటికీ అలగనని. తిక్కన్న ఏం చేశాడు? విద్యయు విరిగిన అని అనేసి అన్నాడు. విద్యానం అంటే విరిగిన అని అనేసి అన్నాడు. ఎర్రన ఏం చేశాడు? ఎర్రగా ఉన్న పాము కనిపించగానే శరణం అనేసి అన్నాడు. నెక్స్ట్ 6వ తరగతికి వచ్చేసరికి సుమతి శతకం. ఇందాకే అనుకున్నాం కదా, సుమకి ఏమిష్టం? బన్నిష్టం. సుమ అంట రోజు బన్నులే తింటుందంట. సుమకి బన్నిష్టం. సుమకి ఏమిష్టం? బన్ను ఇష్టం. శ్రీకాళ హస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తీశ్వరం అంటే చాలా దూరంగా ఉందంట. శ్రీకాళహస్తీశ్వరం చాలా దూరంగా ఉంది అంట.
కుమారి శతకం పక్కి వెంకట నరసింహ. కుమారి శతకము, కుమారి ఎప్పుడు చూసినా పక్కింట్లోనే ఉంటుంది. కుమారి ఎప్పుడు చూసినా పక్కింట్లోనే ఉంటుంది. కుమారి ఎప్పుడు చూసినా పక్కింట్లోనే ఉంటుంది. సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ రత్నాలతో ఏనుగును చేశారనన్న గుర్తుంచుకోండి. ఏనుగు దంతాలు రత్నాలుగా ఉంటాయని గుర్తుంచుకోండి. మీ ఇష్టం, ఎలా అయినా గుర్తుంచుకోండి. రత్నాలతో ఏనుగును తయారు చేశారు అలా అయినా, లేకపోతే మీకు ఈజీగా ఏనుగు దంతాలు రత్నాలలాగా ఉంటాయనన్నా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు. ప్రభు ఏం చేశాడంట, ఒకరోజు మొత్తం అన్నీ చూద్దామని చెప్పేసి, ప్రజల్లోనూ చూద్దామని చెప్పేసి గుర్రం మీద వెళ్తుంటే కుంటలో పడ్డాడంట. ప్రభువు కుంటలో పడ్డాడు. ప్రభువు చెక్ చేద్దామని వెళ్తుంటే కుంటలో పడ్డాడు. గాంధీ తాత శతకము సిరిశెనహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాత శతకం సిరిశెనహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాతకి ఏమిష్టం? శనగలంటే ఇష్టం. గాంధీ తాతకి ఏమిష్టం? శనగలంటే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి భరత సింహ శతకం బాల నరసింహ. భరత బాల. భవ్య చరిత్రం డాక్టర్ టివి నారాయణరావు. భవ్య ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంది. భవ్య ఎప్పుడు చూసినా టీవీని చూస్తుంది. మరొకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాము. శ్రీకాళహస్తీశ్వరి చాలా దూరం. కుమారి ఎప్పుడు చూసినా పక్కింట్లోనే ఉంటుంది. సుభాషిత రత్నావళ ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నాలు ఏనుగుని రత్నంతో తయారు చేశారన్న గుర్తుంచుకోండి. లేకపోతే ఏనుగు దంతాలు రత్నాలలాగా ఉంటాయని మీకు కంఫర్ట్ ఏదైతే అది గుర్తుంచుకోండి. ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు. ప్రభువు ప్రజలను చూడడానికి దర్శించడానికి వెళ్ళినప్పుడు కుంటలో పడ్డాడు. గాంధీ తాత శతకం సిరిశెనహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాతకి ఏమిష్టం? శనగలంటే ఇష్టం. భరతసింహ శతకము బాల. భరత బాల. భవ్య చరిత్రము భవ్య ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా టీవీనే చూస్తుంది. భవ్య ఎప్పుడు చూసినా టీవీనే చూస్తుంది. దాశరథి శతకం కంచర్ల గోపన్న. దాశరథి శతకం కంచర్ల గోపన్న. కంచకి దారి ఏది? కంచకు దారి ఏది? కంచకి దారి ఏది? కంచకి దారి ఏది? నెక్స్ట్ వచ్చేసి నూకేసరి శతకం కాకుత్ప శేషప్ప కవి. నూకేసరి శతకం కాకుత్ప శేషప్ప కవి. కేసరి అంటే కాకికి ఇష్టం అంట. కేసరి అంటే కాకికి ఇష్టం అంట. మళ్ళీ వచ్చింది చూడండి ఇక్కడ వేమన శతకం. వేమన శతకం. వేమన శతకం. వేమన శతకం. నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్త. నగ్న సత్యాల శతకం ఎవరు రాశారు అంటే రావికంటి రామయ్య గుప్త. ఇది ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. రావి ఆకు తింటేనంట అన్ని నగ్న సత్యాలే చెప్తారంట. రావి ఆకు తింటే అన్ని నగ్న సత్యాలే చెప్తారు అంట. మీరు రావి ఆకు తినమాకండి, రావి ఆకు తింటే నగ్న సత్యాలు చెప్తారు అంట. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. బొమ్మలతో ఏం చేస్తారు? ఆడుతారు. బొమ్మలతో ఆట. బొమ్మలతో ఆట. బొమ్మలతో ఆట. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాటి సంపత్ కుమారం. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాటి సంపత్ కుమార్ శతకం. లక్ష్మికి ధూపం అంటే ఇష్టం. లక్ష్మికి ధూపం అంటే ఇష్టం. లక్ష్మికి ఏమిష్టం? ధూపం అంటే ఇష్టం. 7వ తరగతి ఒకసారి రిపీట్ చేసుకుందాము. దాశరథి శతకం కంచర్ల గోపన్న. కంచకు దారి ఏది? కంచకు దారి ఏది? కంచకు దారి ఏది? కేసరి శతకం కాకుత్ప శేషప్ప కవి. కేసరి అంటే కాకికి ఇష్టం. కాకికి అంటే కేసరి అంటే ఇష్టం. కేసరి అంటే కాకికి ఇష్టం. కాకి అంటే కేసరికి ఇష్టం. నెక్స్ట్ వేమన శతకం. వేమన. నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్త. రావి ఆకు తింటేనంట నగ్న సత్యాలు చెప్తారంట. రావి ఆకు తింటే నగ్న సత్యాలు చెప్తారంట. ఇంకోటి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. బొమ్మలతో ఆడుతారు. బొమ్మలతో ఆట. బొమ్మలతో ఆట. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము దూపాటి సంపత్ కుమార్. లక్ష్మికి ధూపం అంటే ఇష్టం. లక్ష్మికి ఏమిష్టం? ధూపం అంటే ఇష్టం. మొత్తం 7 ఉన్నాయండి. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. చిత్తం పతి చెప్పండి. చిత్తం పతి చెప్పండి. చిత్తం పతి చెప్పండి.
చిత్తంపతి చెప్పండి. భాస్కర శతకం మారద వెంకయ్య. భాస్కర్ నీవు మారవా, భాస్కర్ నీవు మారవా, భాస్కర్ నీవు మారవా అనేసి అంటున్నారు. ఇక్కడ నారాయణ శతకం బమ్మెర పోతన్న. పోతన్న యాడికి, నారాయణ దగ్గరికి. పోతన్న యాడికి, నారాయణ దగ్గరికి. పోతన్న యాడికి, నారాయణ దగ్గరికి. విశ్వకర్మ శతకం పండితరామ సింహకవి. విశ్వకర్మ శతకం పండితరామ సింహకవి. విశ్వం మొత్తం రాముడే, విశ్వం మొత్తం రాముడే, విశ్వం మొత్తం రాముడే. వెంకటేశ్వర శతకం అసూరి మరిగంటి పురుషోత్తమాచార్యుడు. అసూరి వెంకటేశ్వర భక్తుడు. అసూరి వెంకటేశ్వర భక్తుడంట. అసూరి ఎవరి భక్తుడంటే వెంకటేశ్వరుల భక్తుడంట. వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా, ఆయన భక్తుడు. శ్రీ భావక రాజనీయ శతకం. శ్రీ భావక రాజనీయ శతకం వెంకటరావు పంతులు. శ్రీ బావ వెంకట్. శ్రీకి బావ ఎవరు, వెంకట్ అంట. నరసింహ శతకము కాకుత్వ శేషప్ప కవి. ఇందాకే చెప్పాను కదండి. ఇక్కడ సింహం కాకి స్నేహితులు, సింహం కాకి స్నేహితులు, సింహం కాకి స్నేహితులు. నెక్స్ట్ వచ్చేసి 9వ తరగతి. మొత్తం ఎంతమంది, ఎన్ని శతకాలు ఉన్నాయంటే 8 శతకాలు ఉన్నాయి. సర్వేశ్వర శతకం యాదవాకుల అన్నమయ్య. సర్వం నాకు అన్నమయ్యనే, సర్వం నాకు అన్నమయ్యనే. శ్రీకాళహస్తీశ్వరి శతకం దూర్జటి. ఇది ఒకసారి వచ్చింది, నేను మళ్ళీ చెప్తున్నాను. శ్రీకాళహస్తీశ్వరి చాలా దూరం, శ్రీకాళహస్తీశ్వరి చాలా దూరం. మల్ల భూపాలనీయం ఎలకూచి బాల సరస్వతి. భూప బాల లేకపోతే మల్ల బాల అని గుర్తుంచుకోండి. భూప బాల. భాస్కర శతకం మారద వెంకయ్య. భాస్కర్ నువ్వు మారవా, భాస్కర్ నువ్వు మారవా అని అంటున్నారు. ఉప్పలమాల ఉప్పల సత్యనారాయణచారి. ఉప్పల ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏకప్రాసశతి పద్యమాలిక గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ఏకప్రాస శత పద్యమాలిక గౌరీభట్ల రఘురామ శాస్త్రి. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక్కడే రాఘవుడు, ఏక రాఘవ. నెక్స్ట్ నింబగిరి నరసింహ శతకం డాక్టర్ బిందే వెంకటరాజ్యం. నింబగిరి నరసింహ శతకం డాక్టర్ బిందే వెంకటరాజ్యం. నీదే ఈ బిందె అంటున్నారు. నీదే ఈ బిందె, లేకపోతే ఇలా గుర్తుంచుకోండి. గిరి నీదే ఈ బిందె, లేకపోతే నీ బిందే గిరి అనుకుంటా. చంద్రమౌళీశ్వర శతకం ఇమిడి జట్టి చంద్రయ్య. చంద్రమౌళి చంద్రయ్య. నెక్స్ట్ 10వ తరగతిలో సర్వేశ్వర శతకం యాదవాకులు. చెప్పాను కదా ఇక్కడ ఇంత ముందుకు. సర్వం నాకు అన్నమయ్యని. శ్రీకాళహస్తీశ్వరి శతకం. శ్రీకాళహస్తీశ్వరం చాలా దూరం. మల్లభూపాలయం ఎలకూచి. మల్లకూచి. నెక్స్ట్ వచ్చేసి దాశరథి శతకం కంచర్ల గోపన్న. దాశరథి శతకానికి కంచకు దారేది. నరసింహ శతకం కాకుత్వ శేషప్ప కవి. సింహానికి కాకి స్నేహితులు. సింహం కాకి స్నేహితులు. నెక్స్ట్ విశ్వనాథేశ్వర శతకము గుమ్మునగారి లక్ష్మీ నరసింహ శతకం. విశ్వం మొత్తం గమ్మునుంది. విశ్వం మొత్తం ఎలా ఉంది, గమ్మునుంది. విశ్వం మొత్తం గమ్మున ఉంది. వేణుగోపాల శతకం గడిగె భీమకవి. వెయ్యి గడి లేకపోతే వేణు గడి వెయ్యి. గడి అంటే అప్పుడు చాలా కాలంలో ఇట్లా బోల్ట్ అది ఇదని ఏమనకపోయారు, గడి అనేవాళ్ళు అనమాట. అందుకే వేణు గడియ్యి. నెక్స్ట్ శ్రీలోక రామేశ్వర శతకం నంబి శ్రీధర్ రావు. శ్రీలోక శ్రీధర్. ఒకవేళ మీకు ఇవన్నీ ట్రిక్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా వరకు రిపీట్ అయినాయి. ఇక్కడ చూద్దాం ఎన్నెన్ని రిపీట్ అయ్యాయో. శ్రీకాళహస్తీశ్వరం 3 సార్లు వచ్చింది. సర్వేశ్వరం 2 సార్లు, వేమన 2 సార్లు, మల్లభూపాలయం 2 సార్లు, భాస్కర 2 సార్లు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో. మీకు ఇవన్నీ గుర్తుంటాయని కూడా అనుకుంటున్నాను. చాలాసార్లు అయితే టెట్ డిఎస్సిలో ఈ శతకాల గురించి అడిగి ఉన్నారు.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.